నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, రాయకోట, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు నేను చెప్పే అంశం ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్. నేను ఇంత ముందు కూడా చాలా సార్లు చెప్పాను. నా ఫ్రెండ్ ఇందాక కాల్ చేసి ఆయనకు డౌట్ వస్తే నన్ను అడిగాడు. ఆయనకు 500 గజాలు భూమి బండ్లగూడలో ఉంది. నా ప్రాపర్టీ ఎవరికన్నా రెంట్కి ఇద్దామని అనుకుంటే ఒక ఆయన వచ్చి ఇది మేము ప్లే స్కూల్ రన్ చేద్దాం అనుకుంటాం, ఇస్తారా అని అడగడానికి వచ్చాడు. ఆయన ముందర ఇద్దామని అనుకున్నాడు. ఎందుకో ఆయనకు డౌట్ వచ్చి ఇక్కడ కళానిధి ఉన్నాడు నా ఫ్రెండ్, ఆయన ఒకసారి అడుగుదాం, ఆయన ఓకే అంటే ఇప్పుడు చూద్దాం అని చెప్పి వాళ్ళ చెప్పడం జరిగింది. నేనేం చెప్పానంటే నా ఫ్రెండ్ కి, మిత్రుడు కాబట్టి, క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి దయ ఉంచి మీరు మటుకు ప్లే స్కూల్స్ కి ఇవ్వద్దు. ప్లే స్కూల్స్ కి ఇవ్వాలంటే దానికి ఒక పద్ధతి ఉంటది. సపరేట్ గా గ్రౌండ్ దూరంగా ఉండాలి. అంతేగాని రెసిడెన్షియల్ స్కూల్ ఎవరు ప్లే స్కూల్స్ పెట్టరు. ప్లే స్కూల్ పెట్టాలంటానికి విశాలమైన ప్లేస్ ఉండాలి, ఒక స్థలం ఉండాలి. కనీసం మినిమం 1000 గజాల స్థలం అయినా ఉండాలి. అది కూడా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకోవాలి, అనుమతి తీసుకోవాలి. డాక్యుమెంట్స్ అని ఫస్ట్ ఈ ఓనర్ యొక్క సేల్ డాక్యుమెంట్స్ అని ఎంఏ చూపించాలి. స్కూల్ పెడితే ఏమైనా ఇబ్బందా, అది రెసిడెన్షియల్ స్కూల్ ఏరియా ప్రాంతంలో పెట్టచ్చా, పెట్టకూడదా, కమర్షియల్ ఏరియాలోనే పెట్టచ్చా, పెట్టాలా, ఇవన్నీ ఫస్ట్ ఎంఈఓ అని సంప్రదించి ఆయన సిగ్నల్ ఫస్ట్ అయితే తీసుకోవాలి. అప్పుడే వాళ్ళు లైసెన్స్ ఇస్తారు. అంతా ఓకే అయితేనే లైసెన్స్ వస్తున్నంత ఈజీగా రాదు. ఇల్లీగల్ గా పెడితే మటుకు డేంజర్. రేపు పొద్దున్న జరిగితే పేరెంట్స్ ఒక్కసారి అటాక్ అవుతారు. నేను చాలా స్కూల్స్ లో పనిచేసా, నాకు అనుభవం ఉంది. కాబట్టి ఎవరైనా సరే స్కూల్స్ పెట్టుకోవాలంటే కొంచెం దూరం ప్రాంతాల్లో పెట్టుకోండి. స్కూల్స్ కి రెసిడెన్షియల్ ఏరియాస్ కి కాకుండా కొంచెం విశాలమైన దూరమైన ప్లేసులు పెట్టుకుంటే రేపు పొద్దున వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ కండక్ట్ చేసినా మైకులు పెట్టుకుంటారు. జనరల్ గా మైక్స్ పెట్టినప్పుడు పక్కవాడికి డిస్టర్బెన్స్ కాకూడదు. మళ్ళీ పబ్లిక్ న్యూసెస్ కింద వాళ్ళు మళ్ళీ కేసేస్తారు. విశాలమైన గ్రౌండ్ దూరంగా ఉండాలి. అది కూడా అలాంటి దూరమైన ప్లేస్ లో ప్రాంతాల్లో ఎవరికి ఇబ్బంది కలిగకూడదు. అటు పోయే పబ్లిక్ గానీ అంటే ఎవరికి. అదొకటి. రెండవది గ్రౌండ్ చూసుకోవాలి. గ్రౌండ్ చూసుకున్న తర్వాత మీరు ప్లే స్కూల్ పెట్టుకోవడంలో తప్పులేదు, కానీ ఫస్ట్ మీరు ఎంఈఓ గారిని సంప్రదించాలి. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్, సార్ నా ప్లాన్లు నా పిల్లలకి సేవ చేయాలనుకుంటున్నాను, నేను ఏదో చిన్న స్కూల్ పెట్టాలనుకుంటున్నాను, ఇది పెట్టుకోవచ్చా? పెట్టుకోవాలంటే దానికి వాట్ ఆర్ ద కండిషన్స్, షరతులు ఏంటి, ఏమేమి ఉండాలి, దాంట్లో ఫుల్ఫిల్ చేయాలంటే స్కూల్ పెట్టాలంటే ఏమేమి ఫుల్ఫిల్ చేయాలి, పిల్లలకి బాయ్స్ కి గర్ల్స్ కి ఎన్ని టాయిలెట్స్ ఉండాలి, 5 ఉండాలా, 2 ఉండాలా, ఫైర్ సేఫ్టీ ఉండాలా, వాటర్ ఫెసిలిటీ కంపల్సరీ ఉంటుంది, కరెంట్ ఫెసిలిటీ ఉంటుంది, లిఫ్ట్ ఉండాలా, స్టెప్స్ ఉండాలా, ఎన్ని ఫ్లోర్లు ఉండాలి పిల్లలకి, మళ్ళీ వాళ్ళు ఎటువంటి స్కూల్లో ఏమైనా ప్రమాదం జరిగితే వాళ్ళు ఎలా సేఫ్టీ, ఎలా వాళ్ళకి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక స్కూల్ పెట్టాలంటే, ప్లే స్కూల్ పెట్టాలంటే. కాబట్టి నేను ఇతనికి, నా ఫ్రెండ్ కి దయ ఉంచి స్కూల్ ఇవ్వద్దు, నువ్వు వేరేలా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ప్లే స్కూల్ పెట్టాలంటే దానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గబుక్కున ఏది జరిగిందంటే ఓ పిల్లవాడికో పిల్లకో ఏమైనా అయింది అనుకో, స్కూల్లో టపేలు మన పడిపోయినా, బిల్డింగ్ నుంచి పడిపోయినా ఏమైనా అయితే జరిగితే అప్పుడు బాధ్యులు మీరవుతారండి. స్కూల్ యజమాని ఎవడు? యజమాని ఓన్లీ రెంట్ తీసుకుంటాడు, రెంట్ ఇస్తున్నాడు, వెళ్ళిపోతాడు. పట్టుకునేది ఓనర్ని. కాబట్టి ఓనర్ని ఎందుకు ఇచ్చావు నువ్వు స్కూలు, ఏ అర్హతతో నువ్వు ఇచ్చావు? కక్కుర్తి పడి రెంట్ వస్తున్నది కక్కుర్తి పడి ఇచ్చావా, ఇలా ఏ గ్రౌండ్స్ తో నువ్వు ఇచ్చావు? కాబట్టి మీరు కూడా రెంట్ ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్స్ అని వెరిఫై చేసుకోండి. ఒకవేళ స్కూల్ కి ఇవ్వాలంటే సరైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాడా లేదా చూసుకోండి. మీరు ఎంఈఓ దగ్గర నుంచి అనుమతి తీసుకోండి, పర్మిషన్ తీసుకోండి. వాళ్ళు ఓకే అంటే పెట్టచ్చు అని వాళ్ళు నాకు పర్మిషన్ ఇస్తే అప్పుడు నేను చూసి ఆలోచించి ఇద్దాము అని నేను డిసైడ్ చేస్తాను. అది. నమస్కారం.